బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. తులారాశి వారికి ఆగస్టు 2026లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొదటి వారంలోనే ఈ రాశి వారికి ఒక మంచి వ్యక్తులతో కాకుండా దుర్మార్గులతో మీరు చేసేటువంటి సావాసం అనేది మీకు ప్రమాదాన్ని కలిగించబోతుంది. తొందరపాటుతనం, మొండితనం, ఇతరుల మీద ద్వేష భావన, కొన్ని అనవసర రహస్యాలు మెయింటైన్ చేయడం, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం, మద్యపాన సేవన చేసి ప్రమాదాన్ని కలిగించుకోవడం, దుర్మార్గులతో దుష్టులతో జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం, పెద్దవారిని ఎదిరించడం, పరీక్షలకి డుమ్మా కొట్టడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. దానివల్ల మీరు ఇబ్బందులు పడబోతున్నారు, జాగ్రత్త. మరి రెండో వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. జరిగినటువంటి ప్రమాదాన్ని కాస్త మెరుగుపరుచుకొని పెద్దవాళ్ళతో మంచి వాళ్ళతో ప్రయోజనాలు పొందుకుంటూ మంచి ప్రవర్తనతో ముందు వెళ్ళే అవకాశం. ఉద్యోగంలో కూడా కాస్త అనుకూలత. మరి 3-4 వారాల్లో అత్యుత్తమ శుభయోగ, చాలా మంచి శుభ ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనలాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అనుకూలత, శుభ బాంధవ్య యోగం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయాన్ని పొందుకోవడం, ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం. మొదటి వారంలో ఎంతటి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో 3-4 వారాల్లో అత్యంత శుభ ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఈవెంట్ చేసేవారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కుటుంబ తగా తప్పించిపోవడం, తప్పకుండా వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, స్వదేశంలో విదేశాల్లో గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద జీవనం, మంచి వ్యక్తులతో పరిచయాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళే వీసా కోసం 3-4 వారాల్లో మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలత, ఆనంద యోగం, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం. 1వ వారంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. 3-4 వారాలు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. 3-4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు ఉంటున్నాయి. పెద్దల వల్ల ఆనందాలు, లాభాలు ఉన్నాయి. పిల్లల వల్ల గౌరవ, ఆనందాన్ని పొందుకుంటారు. రావాల్సిన బాకీలు రావడం, ఇవ్వాల్సినటువంటి అప్పులను తీర్చేయడం, శుభయోగం, విద్యాలాభం, ప్రశాంతత, ఇలా అన్ని రకాల విషయాలు కూడా అనుకూల శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను సుఖము, సంతోషం, ప్రశాంతమైనటువంటి మాసం చెప్పవచ్చు. బట్ మొదటి వారంలో జరిగే దెబ్బల్ని జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పాలన చేయండి. అలాగే తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం వల్ల మంచి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.